ఎట్టి పరిస్థితుల్లో గెలవనీయమని చెప్పేసి మాట్లాడుతోంది. ఇప్పటికే సమీక్షలు సమావేశాలు 3-4 మంత్రులను కూడా పెట్టుకున్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో గెలవడానికి వ్యూహాలు పన్నుతున్నారు. అట్ ది సేమ్ టైం కొన్ని సర్వేలు కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయని చెప్పేసి ముఖ్యమంత్రి నుంచి వస్తున్నటువంటి కామెంట్స్. బీఆర్ఎస్ పార్టీ దగ్గరటువంటి అస్త్రాలు ఏంటి? ఈ ఉప ఎన్నికను ఎట్లా చూస్తున్నారు? ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లుగా ప్రజలలో అట్టర్లీ ఫ్లాప్ అయింది. 420 హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సర్కారు అట్టర్లీ ఫ్లాప్ అయిపోయింది. మరి మనం చూస్తా ఉన్నాం 2500 మహిళలకి తన ఆ చేయూత సక్సెస్ అయిందా, తులం బంగారం ఇచ్చిందా, అదేవిధంగా వాళ్ళు చెప్పినటువంటి ఏదన్నా కానీ స్కూటీలు ఇచ్చిండ్రా, 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిండ్రా, జాబ్ క్యాలెండర్ అమలు చేస్తూ ఉన్నారా, ఇట్లా చెప్పుకుంటూ పోతే వాళ్ళు చెప్పినటువంటి ఏది కూడా అమలు చేస్తున్నారు. ఒక బస్ తప్ప ఆ బస్ పరిస్థితి మనందరికి కూడా తెలిసినటువంటి విషయమే. కనుక మాగంటి గోపీనాథ్ గారు నిజంగా అక్కడ ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండి అంబేద్కర్ స్టడీ సర్కిల్ కానీ, అదేవిధంగా మన షాదీఖానా కానీ, తర్వాత సంబంధించినటువంటి క్రీడాకారులకు యువతకు అందరికి కూడా చాలా పెద్ద క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడం కానీ, ఆయన ఉన్నప్పుడు ఆ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ చాలా అద్భుతమైన రీతిలో కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నేతృత్వంలో బ్రహ్మాండంగా దాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు వారు అనారోగ్య రీత్యా చనిపోవడం, మళ్ళీ తిరిగి ఎన్నికలు రావడం అనేది ఉప ఎన్నికలు రావడం జరిగింది. అయినా మరి వారి కుటుంబానికే మరి సీట్ ఇస్తున్నటువంటి నేపథ్యంలో వారికి తప్పకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజలు మళ్ళీ గోపన్న నే గెలిపించుకోవాలంటే, గోపన్న కుటుంబాన్ని గెలిపించుకోవాలి, కేసీఆర్ గారి నాయకత్వాన్ని గెలిపించుకోవాలి. ఎందుకంటే కేసీఆర్ గారి నాయకత్వంలోనే మరి అక్కడ నేను రహమద్ నగర్ లో కూడా గతంలో ఇన్ఛార్జ్ గా పనిచేసాం. బోరబండ, అదేవిధంగా ఎర్రగడ్డ, యూసుఫ్ కూడా, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆ ఏరియా అంతా కూడా నాకు తెలుసు. అక్కడ ప్రజలు కేసీఆర్ గారి నాయకత్వాన్ని చాలా బలంగా కోరుకున్నారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ మీద నమ్మకం ఉంది. మరి అదేవిధంగా గతంలో కళ్యాణ లక్ష్మి పొందినటువంటి వాళ్ళు, మంచినీళ్లు పొందినటువంటి వాళ్ళు, అన్ని సంక్షేమ పథకాలు పొందినటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా తప్పకుండా మళ్ళీ కేసీఆర్ గారిని గెలిపించుకోవాలనేటువంటి పూర్తి విశ్వాసంతో మరి జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బ్రహ్మాండంగా గెలిపిస్తారు. అంతేకాకుండా మరి హైదరాబాద్ లో హైడ్రా పేరుతో 1000 ఇండ్లు కూల్చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. మళ్ళీ కాంగ్రెస్ వస్తే ఈ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ లో మళ్ళీ కూడా ఇండ్లు కూలిపోతాయి తప్పకుండా. అంతేకాకుండా దాదాపుగా మాగంటి గోపీనాథ్ గారు ఒక 1000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినప్పుడు ఉన్నటువంటి పేద గౌరంపేటలో వాళ్ళందరికీ కూడా చాలా గొప్పగా ఆదుకున్నారు. అట్లా ప్రతి ఇంటింటికి సంక్షేమం అందింది, బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది. కనుక మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వమే అన్నా ఎడున్నవన్నా కేసీఆర్ అన్నా మమ్మల్ని కాపాడన్నా అని ఇదే హైడ్రాలో ఇల్లు మునిగిపోయినటువంటి వాళ్ళు, ఆ ఇల్లు కూల్చేసినటువంటి వాళ్ళు పసిపిల్లలు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. రవిశంకర్ గారు, కనుక కాంగ్రెస్ బీజేపీలను జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ ప్రజలు నమ్మరు. వాళ్ళు ఇప్పటికిప్పుడు 3 కాదు 4 పోయినా 5 పోయినా మంత్రులు పోయినా కూడా అక్కడ ఇప్పటికిప్పుడు రోడ్లు ఇస్తామన్నా, ఇప్పటికిప్పుడు నీళ్లు ఇస్తామన్నా, ఇప్పటికిప్పుడు లైట్లు పెట్టినా కూడా అక్కడ ప్రజలు విశ్వసించరు. అనేక ప్రలోభాలకు కూడా అక్కడ ప్రజలను మరి ప్రలోభాలకు గురి చేస్తా ఉన్నారు. అయినా కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని, వాళ్ళ కేటీఆర్ గారు వచ్చిన తర్వాత అక్కడ 1000 కంపెనీలు వచ్చినాయి. స్వయంగా రజనీకాంత్ గారే మరి నేను మలేషియాకి వచ్చినా, సింగపూర్కి వచ్చినా, నేను అమెరికా దేశంలో ఉన్నా అని చెప్పిండు. అంటే రవిశంకర్ గారు, అభివృద్ధి హైదరాబాద్ ని చాలా గొప్ప నగరంగా రవిశంకర్ గారు వినిపిస్తుందా? తప్పకుండా మరి రానున్న రోజుల్లో జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో గులాబీ జెండా ఎగరడం ఖాయం. రవిశంకర్ గారు, అంటే కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్ లో గెలిస్తే ఏం చేస్తుంది అనేది మనం చూసాం. గతంలో కూడా ఎన్నికల ముందు ఎన్ని వరాలు వచ్చినాయో, ఎన్ని హామీలు ఇచ్చినాయో అని చెప్పేసి. జూబ్లీ హిల్స్ కు ఏం చేయాలి, జూబ్లీ హిల్స్ కావాల్సింది ఏంటి? పేరుకే జూబ్లీ హిల్స్, కానీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం జూబ్లీ హిల్స్ లో ఉండదు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం కింద మొత్తం కూడా పేదవాళ్లే ఉంటారు, ఆ ప్రాంతాలే ఉంటాయి. వాళ్ళని ఆకట్టుకోవడానికి కోసం ఇప్పటికే మంత్రులు రంగంలో దిగారు, వ్యూహాత్మకంగా పోతున్నారు. వరాలు కురిపిస్తే అధికారం ఉన్నారు కాబట్టి సో ప్రజలు ఎటైనా మరలొచ్చు. సో ఆ వ్యూహం దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులైతే వేస్తుంది, స్పష్టంగా కనిపిస్తోంది. కానీ మీ సెంటిమెంట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారు? నేను సెంటిమెంట్ కాదండి, నేను ఇప్పుడు చెప్పాను. దాదాపు 1000 మంది నిరుపేదలకు, గరీబు వాళ్ళకి అందరికి కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చాము. అక్కడ ఒక షాదీఖానా నిర్మాణం చేశాము. దేశ చరిత్రలో ఎక్కడ లేనటువంటి విధంగా అంబేద్కర్ స్టడీ సర్కిల్స్ పెట్టి అక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టుకున్నాము. అట్లా ముస్లింలకు కూడా అన్ని రకాల, అక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాలకు కూడా అభివృద్ధితో పాటు సంక్షేమంతో పాటు అన్ని వర్గాలకు అందుబాటులో ఉన్నాం. కనుక తప్పకుండా అభివృద్ధి, సంక్షేమము, కేసీఆర్ గారి నాయకత్వము అక్కడ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. అంతేకాకుండా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ కేసీఆర్ గారు రావాలని కోరుకుంటున్నారు. ఎప్పుడు మళ్ళా అసెంబ్లీ ఎన్నికలు వస్తాయా, మళ్ళా కేసీఆర్ గారి బలపరిచినటువంటి నాయకులను గెలిపిద్దామని చెప్పి కోరుకుంటున్నటువంటి పరిస్థితిని మనం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం. ఇవాళ
అక్కడ సంబంధం లేదు కానీ జూబ్లీ హిల్స్ సంబంధం లేదు కానీ ఇవాళ హరీష్ రావు గారు కేటీఆర్ గారు కొట్లాడితే ఆ రైతు భరోసా ఇస్తామంటారు, అదే నీళ్లు ఇస్తామంటారు. కేసీఆర్ గారు నల్లగొండ ప్రయాణం పోయినప్పుడు పంటలు ఎండిపోతున్నాయి అంటే గప్పటికప్పుడు నీళ్లు విడుదల చేస్తారు. అంటే ఇవాళ బీఆర్ఎస్ నాయకులు కొట్లాడితేనే, బీఆర్ఎస్ నాయకులు అడిగితేనే వాళ్ళు ఏదైనా పని చేయడానికి వస్తున్నారు తప్ప వాళ్ళు స్వయంగా మనం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్దామనేటువంటి సోయిలో లేదు. ఇంకా మేము చాలా అప్పులు ఇప్పటికే వాళ్ళు ఏం చేశారని దాదాపు 2,60,000 కోట్ల అప్పు చేశారు. ఇప్పటికే ఒక సంక్షేమ పథకం అమలు చేయలేదు, ఒక నిర్మాణం చేయలేదు, సరిగా రోడ్లు వేయలేదు, భవనాలు కట్టలేదు, ఏం చేయకుండానే ఇన్ని కోట్ల అప్పులు చేశారు. కనుక రేవంత్ రెడ్డి గారు నన్ను కోసుకొని తిన్నుండ్రి అని చెప్పి మాట్లాడుతాను. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ఆ మాటలు అనొచ్చా? ఇప్పటికీ కనుగుడ్లు పీకేస్తా, పేగులు మెడలేసుకుంటా